నీ బంగారు పాదములకై నీ కొందనాలు స్తుతులు ప్రభా. ఉచితమైన కృపను బట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన లోక సంబంధమైన బంధకాల నుంచి, పాపపు కట్ల నుంచి మమ్మల్ని తెంపి ఆయన బంధకాల నుంచి విడిపించి నీ సన్నిధికి నన్ను మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈరోజు నాయన ఆరాధన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీ నామానికి మహిమకరంగా నువ్వు జరిగించుకున్నావు. అలాగే జరగబోయే ఆరాధనలో కొన్ని తోడునండి. వాక్య భాగంలో మీరే నాతో మాతో మాట్లాడండి. మేము మాట్లాడితే ఉపయోగం లేదు ప్రభా. నేను మాట్లాడితే ఎవరి బ్రతుకులు మార్చబడు, ఎవరు వినరు నాయన. నీవు మాట్లాడితే మా బ్రతుకులు మార్చబడితే, మా జీవితాలు వెలిగించబడితే, మా జీవితాలు నాయన కట్టుకోవడానికి నువ్వు మార్గదర్శకుడిగా మా ముందున్నావు. అందుని బట్టి నీకు వందనాలు. విత్తబడి వాటి వల్ల నీరు కట్టి ఫలింపదయచ్చు. నువ్వు చెప్పిన ప్రభా, నిలబడి వారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పారు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మీరే నాతో మాతో మీరు మాట్లాడు. వెలగలిగిన చెవులు గ్రహించుకున్నది నాతో మాకు దయచు. నిద్రాత్మ వ్యతిరేకతలో ప్రతి ఒక్క యాడ్ స్పిరిట్ని మీరు బంధించినని నీ ఆత్మని స్థలంలో కొమరంపచేసి నాతో మాతో సూటిగా తేటగా మీరే మాట్లాడి బాధపరచుకుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. మీ అందరికీ వందనాలు. అందరూ కూర్చున్నట్లయితే ఈరోజు ఆదివారం అవునండి. ఈరోజు స్పెషల్ ఆదివారం. ఏంటి అనగా అనగా బట్టలు ఎవరికి వేశారు? ఎక్కడికి ఎంత వేశారు? ఆయన దేని మీద వస్తే బట్టలు వేశారండి. గాడిద ఎక్కడుంటే తీసుకొచ్చారు ఆయన. ఏం కట్టబడి ఉంది? అది తాళ్లతో కట్టబడి ఉంది. దాన్ని స్వతంత్రాలుగా దేవుడు కట్లు విప్పి గాడిదకు గంత వచ్చేటట్లుగా చేశాడు. గాడిదకి ఎవరన్నా వస్తుంటే సలం బట్టలు వేసి పూలు చల్లి కొమ్మలు దానికి నొప్పి లేకుండా కొమ్మల మీద నడవడానికి వేస్తారు అదన్నా. మీరు ఎప్పుడైనా వేశారు ఆ గాడిదకి? మరి అక్కడ ఎందుకు వేశారు? దానికి ఏమొచ్చింది? గౌరవం వచ్చింది, అర్హత వచ్చింది, అన్నిటికంటే విడుదల వచ్చింది. ఎందుకంటే అక్కడ క్రీస్తును మోసుకుని వెళ్తుంది. యేసు ప్రభు వారిని మోసుకుని వెళ్తుంది. అందుకనే ఆయనకి దానికి ఎంత వచ్చింది. ఆయన ఈరోజు ఆ గాడిద పిల్ల కట్లనే కాదు, నీ కట్లను నా కట్లను మనందరి బంధకాల నుంచి విడిపించి ఆయన మనం స్వతంత్రులుగా చేస్తే మనం ఉన్నామండి స్వతంత్రులుగా. గాడిదకి ఉపదేయంగా పారిపోయి ఉంటే దానికి ఎంత వచ్చేదా? కానీ అది మాటకు లోబడింది. కానీ గాడిద ఉండి లోబడింది. మరి మనం మనుషులము అవునా కాదంటున్నా? మన మనుషులమేనా? నిజంగా ఆయన కుమారులమేనా? ఆయన కుమార్తెలమేనా? మరి ఆయన మాట మనం విన్నా ఎప్పుడన్నా? బంధకాల నుంచి విడిపిస్తున్నాడు, పాపపు జీవితం నుంచి విడిపించాడు, లోక సంబంధమైన జీవితం బంధకాల నుంచి విడిపించాడు. అనేక బంధకాల నుంచి విడిపిస్తే అవన్నీ విడిపించేదాకా నీవే దిక్కు అన్నావు. అవన్నీ విడిపించాక నీవెవడు పోరా. వెనకడికి మా తాత చెప్పేవాడు చాలు. వాడ దాటేదాకా వాడమల్ల అన్నాడట, వాడ దాటాక పోరా బోడిమల్ల అన్నాడట. దేవుడు మన కొరకు పరలోకాన్ని ఇడిచి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ఆఖరి రక్తం కొట్టు వరకు రక్తాన్ని చిందించి మనందరి పాపం ఆయన మీద వేసుకుని పదక తేబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన వచ్చి మనందరినీ పరిశుద్ధులుగా చేసి ఆయన మరణిస్తే మనము ఆయనకి ఎంత మర్యాద ఇస్తున్నామో చూడండి పిల్లరా. ఆయన మాట మనం ఎప్పుడన్నా విన్నామండి? ఎట్లా ఇష్టపడతామా? ఏదో నటిస్తాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, వేషధారికి పరలోక రాజ్యము లేదు. వేషధారికి పరలోక రాజ్యం లేదు. వేషధారి బ్రతకడం కంటే డైరెక్ట్ ఇవన్నీ విడిచి లోకంలో పడి బ్రతకడం చాలా హ్యాపీ, సంతోషంగా బ్రతకచ్చు. ఒకసారి ఇక్కడ అనుభవించింది అక్కడ తిరిగేసి అనుభవిస్తాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ అనుభవించేసాం కాదు. ఇప్పుడు మనం బ్రతికట్టుందంటే ఇక్కడ అనుభవించలేము, అక్కడికి వెళ్ళలేము. ఎందుకు బ్రతుకు అవసరం అంటదా? ఎక్కడన్నా సంతోషం ఉండాలా, అక్కడన్నా సంతోషం ఉండాలి. ఇక్కడేమో సంతోషాన్ని పోగొట్టుకున్నట్టుగా నటిస్తున్నాం, కానీ ఇక్కడి నుంచి ఊరు దాటితే అంత సంతోషమే.
మందిరం దాటితే అంతా సంతోషం, నటిస్తున్నాం. నటించే జీవితం వద్దు, వేషధారి జీవితం వద్దు, నిజాయితీ జీవితం జీవితం. ఆయన మాట వింటే ఏంటి ఏదైనా కార్యాలు చూస్తాం. ఆయన మాట విన్నవాడు ఎలా ఉంటారో చూడండి. ఆయన మాట విని సమ్మతిస్తే అంటే ఆయన ఎలా ఉంచుతాడో చూస్తాడు, చూపిస్తాడు. చూడండి, ఆయన లోకాసు వార్త 6వ అధ్యాయము, లోకా 6వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. 40వ వచనం. బోధకుల కంటే లోక 6:40 వచనం. శిష్యుడు తన బోధకుడి కంటే అధికుడు కాడు. 40 క్షమించండి, 45 46 నుంచి చదవండి. నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకని నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడి పోలియుండెను. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినదని దాన్ని కదిలింపలేకపోయాను. చాలు చాలు. ఏంటండి, ఎక్కడ కట్టాడు ఇల్లు? అయినా ఇల్లు కట్టేవాడు ఎక్కడ కట్టాడండి? లోతుగా తవ్వి బండ మీద పునాది వేశాడు. వాళ్ళు ఏ లోతులో తవ్వాలో తెలియదు, కానీ మనం ఇల్లు కట్టుకోవాలంటే పైన ఒక 3 అడుగులు లోతు పునాది తవ్వి పిల్లల బస్సు బిల్డింగ్ కడతామండి. కడతామా? ఎంత రోజు కడతాం? ఇసుక పొర తగిలే వరకు తీస్తాం. ఎందుకని? ఇసుక పొర తగిలాక నేల గట్టిగా ఉంటుంది కాబట్టి అప్పుడు బేస్మట్టం పోస్తాం, అక్కడి నుంచి పిల్లలు లేపుతాం, బలంగా ఇల్లు కట్టుకుంటాం. మరి మనము క్రైస్తవంలో ఎంత పునాది వేసామండి? ఈరోజైనా పరిశీలన చేసుకున్నామా? మన భక్తిలో మనము ఎంత పునాది వేసామో ఏ రోజైనా చూసుకున్నామా? ఏ రోజన్నా బాధ వస్తే వచ్చి నా దేవుడు ఇది ఎప్పుడు చేయలేదు అని అనుకుంటున్నామా? మాకు అన్యాయం చేసే దేవుడు మాకు ఏనాడు న్యాయమే చేయట్లేదు అని అనుకుంటున్నామా? అన్నామా? ఎవరు నిజం చెప్పండి, అన్నామా అనుకుంటున్నామా? మరి ఆయన మాట విన్నవారు మనం వినని వారు మాట పేరుకైతే పిలుస్తాం ప్రభా ప్రభా ప్రభా. పై నుంచి వచ్చేదే కదా, పెదవుల నుంచి వచ్చేదే కదా, హృదయమంతరంగాల్లోంచి రావాలి, లోతుల్లో నుంచి రావాలి వచ్చే మాట. పెట్టేదైనా తీసుకునేదైనా హృదయపూర్వకంగా పెట్టాలి, తీసుకునేదైనా హృదయపూర్వకంగా తీసుకోవాలి. పెడతారంటే హృదయపూర్వకంగా పెట్టగలమా? పెట్టగలరా? పెట్టగలను లేకపోతే చేయొచ్చు. పెడతామని మేము హృదయపూర్వకంగా నేను అడుగుతా, పెడతారని. పెట్టగలరా? ఏం అడగను, మీ శివదూతిలో లేకపోతే చేతి ఇవ్వడం ఏదైనా అడుగుతా, ఇవ్వగలరా? ఒక రకంగా మీరు ఫీల్ అవ్వకపోతే, ముష్టి 50,000 చేసి చేయని ఇవ్వలేకపోతే దేవుడి కోసం నువ్వు ప్రాణాలు ఇస్తావా? పేరు చెబుతా, దేవుడి కోసం నేను చచ్చిపోతా, ఇస్తారా? మరి ఎందుకు దొంగ మాట మనం చెప్పుకుంటున్నాం? ఎందుకని? మనం చేసే భక్తి ఏంటి? మనం చెప్పే మాటలు ఎలా ఉంటాయి? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన ప్రవర్తన ఎలా ఉంది? ఈరోజు పరిశీలన చేసుకున్నామా? ఏమండి, పరిశీలన లేదు. మనం గమనిస్తున్నాడు అనేటువంటి ఆలోచన ఎవరు చేయట్లేదు. అసలు నన్ను చూస్తున్నారు లోకులు, జనము నన్ను పరిశీలిస్తున్నారు, నా బ్రతుకు చూస్తున్నారు, నా ఆలోచన చూస్తున్నారు, నా మాట చూస్తున్నారు, నా ప్రవర్తన చూస్తున్నారు అని ఏ రోజైనా ఒక్క రోజైనా భయం వేసిందండి మనకి? భయం వేసిందా? ఆ భయం అంటే ఎట్టుంటుందో తెలియదు. భయం అంటే ఎట్టుంటుందో నటించేస్తాం భయపడినట్లు. అమ్మ మీ ముందా? అయ్యో దేవుడు ముందా? దేవుడు ముందు లేదు, నా ముందు లేదు, నీ ముందు లేదు, దేవుడు ముందైనా సరే భయం అనేది లేకుండా పోయింది. కారణం ఏంటి తెలుసా? గర్వం. నాశనానికి ముందు
గర్వం నడుస్తుంది. ఆ గర్వం ఎప్పుడు వచ్చింది తెలుసా? నాకేంట్లే అనుకున్నావు. అది ఎప్పుడు వచ్చింది? నాకేంట్లే అని చాలాసార్లు చెప్పాడు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, నాకేంటి వాడు. అంటే నాకేంటి బోర్డు ఉన్నాయి, నాకేంటి బోర్డు పొలం ఉంది, నాకేంటి పెద్ద ఉద్యోగం ఉంది, నాకేంటి కొంత ధనం ఉంది. కానీ దేవుడు ఉన్నాడా నీతో? నిజాయితీ ఉందా నీ దగ్గర? యథార్థత ఉందా నీ దగ్గర? నీ చూపుల్లో జయముందా? నీ తలంపుల్లో జయముందా? నీ మాటల్లో సత్యం ఉందా? ఈరోజన్నా పరిశీలన చేసుకున్నామండి. గబగబా పండగ అనగా ఆహా ఇవాళ పండగ. ఏం పండగ? ఏం పండగ అండి? మట్లాదివారం పండగ. ఏం చేశాడు ఆయన? గాడిద కట్లను ఒప్పదీశాడు. దానికి ఉన్నటువంటి బంధకాల నుంచి విడిపించాడు. నిన్ను నన్ను విడిపించాడు. మరి మనందరినీ, లోకంలో ఉన్న మనందరినీ బంధకాల నుంచి విడిపించడానికి వచ్చి ఉన్నాడు ఆయన. ఊరిని ఆ బంధకాలం అనేది తెగినాయా? ఆనాడు ఆ గాడిదకు ఒక తాడే కట్టుంది, మనకి కొన్ని లక్షల తాళ్ళు కట్టున్నట్టున్నాయి. ఉన్నాయండి ఎన్ని బంధకాలు ఉన్నాయి మనకి? లోకంలో ఎన్ని రకాలైతే ఉన్నాయో అవన్నీ మనకు కావాలి. అవన్నీ బంధకాలే, అవన్నీ బంధకాలే. అన్నిటికంటే పెద్ద బంధకం ధనాపేక్ష. ఈ లోకంలో మహమ్మారి, ఏదైనా పెద్ద మహమ్మారి ఉందంటే అది ధనాపేక్ష. అది క్రైస్తవు లేడు, ముస్లిం లేడు, హిందూ లేడు, ఏ మతం లేదు, ఏ కులం లేదు. ప్రతి వాడిని పట్టి పీడించే దెయ్యం ఏదై ఉందంటే ధనాపేక్ష. ధనం అనేది పెద్ద దెయ్యం. ఆ దెయ్యానికి లోబడి ఎలాంటి దౌర్భాగ్యపు పని చేయడానికైనా ఇష్టపడుతున్నాం. దేవుడి మాటకు మాత్రం ఇష్టపడట్లా, లోబడట్లా. ఏం చేయాలి? అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవరిని పోలి ఉంటున్నాం మనం? ఏ రోజన్నా క్రీస్తుని పోలి ఒక్కరోజు ఈ ఇన్ని సంవత్సరాల్లో, కొన్ని నెలకు ఒక రోజు, వారానికి ఒక రోజు అనేవాడు. ఇన్ని రోజులు పోలి ఇన్ని సంవత్సరాల్లో యేసు ప్రభువుని ఎరిగి ఆయన వెంబడించడం మొదలుపెట్టాక ఒక్కరోజన్న ఆయన కోసం బ్రతికామని. ఒక్కరోజు, నెలలో ఒక్కరోజు కదండి, ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజన్నా మన ఎన్ని తీసి అవతల పెట్టేసి, ప్రభా ఈ రోజంతా నేను నీ కోసం బ్రతుకుతా, నీ పనే చేస్తాను, ఇంకే నీ దగ్గర ఉంటా, నీ సన్నిధిలో ఉంటా. నాకు రెండో ఆలోచన, రెండో కాన్సెప్ట్ లేదు. ఈరోజు 24 గంటలు నీకే అంకితం అని ఒక్క రోజన్నా ఉన్నామా ఇన్ని సంవత్సరాల్లో? ఏమన్నా మన సొంత ప్రయోగాల కోసం, సొంత ఆశ కోసం ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ ఉంటారు, ఎన్ని ఎగపాలు చేసుకుంటూ ఉంటారు, ఎంత దుర్మార్గమైన ఆలోచనలు చేసుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ దేవుడికి విరుద్ధమైనవి, దేవుడికి ఇష్టమైనవి కాదు. దేవుడికి ఇష్టమైనవి కాదండి అవి. ఈ లోకంలో మళ్ళీ ఆయన సృష్టించింది మంచిగా బ్రతికి రేపు పరలోకం వెళ్ళడానికి ఇది ఒక మార్గం. ఆయన రాజ్యం వెళ్ళడానికి ఇది ఒక, పయనించడానికి ఇది ఒక మార్గం. అంతే, యాత్రికులమై ఉన్నాం మనం. బస్సు ఎక్కితే అందరూ ఒకేసారి దిగుతారండి. ఇప్పుడు పొన్నూరులో బస్సుదే బయలుదేరి గుంటూరు వెళ్ళి దిట పెద్దపాలెం మీదుగా అందరూ గుంటూరు వెళ్తారా? కస్తూరులో దిగే వాళ్ళు ఉంటారు, సీతారామపురం దిగుతారు, ఉప్పరపాలెం దిగుతారు, పాకరపాటు దిగుతారు, కొల్లూరు దిగుతారు, శిలంగాపాలెం. ఎవరి గమ్యం ముఖంగానే వాళ్ళు దిగిపోతారు, ఎవరు ఊరు వస్తాడట. మరి మనకి ఒక సమయం వస్తుంది, పిలవగానే మనం వెళ్ళవలసిన వారి మనదేమి శాశ్వత రాజ్యం కాదు కదా. చూడండి, ఇప్పుడు అద్దీంట్లో ఉన్నప్పుడు అద్దీంటికి రంగులు వేస్తామా? వేస్తామండి. దానికి టైల్స్ అన్నీ వేస్తాం మనం. ఏమంటాం? అమ్మ రంగు పోయింది కదా, మనకి ఎందుకంటే అద్దె పంప దోడు వేసుకుంటాడు. నాకు ఎందుకంట అడిగి నేను అద్దెస్తున్న రంగులు వేయడా అంటా మనం. నిజం చెప్పండి. మరి ఇది మన మట్టి శరీరం అంటే దీనికి ఎందుకు సోకులు? ఈ మట్టి శరీరానికి ఎందుకు ధనాపేక్ష? ఇది విడవబడేది కదా, అది అందరికీ తెలుసు కదా.
అది జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసింది. ఎడో పడేది ఇక్కడ, హిందువులు అయితే కాల్చబడేది, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అయితే పాత పెట్టేది. ఇది దుమ్ముకు దూలి మట్టికి మట్టి అయిపోయేదానికి ఎందుకు సోకులు, ఎందుకు ధనాపేక్ష, ఎందుకు గర్వం, ఎందుకు అసూయ, ఎందుకోసం ఈ పోకులాట, ఈ అద్దె శరీరం కోసం దేనికి? ఇంక అద్దెంట్లో అంటే బతుకున్నంతకాలం ఉంటారు, ఒక సంవత్సరం ఉంటారు, గ్యారెంటీ ఇవ్వగలం. ఎవరైనా గ్యారెంటీ ఇవ్వడానికి ఇంకో సంవత్సరం 5 సంవత్సరం బతుకుతారండి? ఉందండి? మరి ఎందుకు ఈ పోకడ? మనకి దేవుడి మాట వినక, దేవుడి మాట లెక్క చేయక, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే లెక్క లేదు. ఇంటికి వెళ్ళాక చూసుకోండి. ఏంటి ఏంటి మన పరిస్థితి? ఏమి నేర్చుకుంటున్నాం? ఆయనేమో ఆయన వెంబడించి, ఆయన మాట విని చక్కగా ఆయనతో వెంబడించి యథార్థత కలిగి జీవిస్తే ఎలా ఉంటామో చెప్తున్నాడు ఆయన. మంచి పునాది వేసుకుని ఇల్లు కట్టుకున్నవాడు ఎలా ఉంటారో, ఆయన నమ్ముకొని ఆయన మాటకు లోబడి ఈ లోకంలో ఉన్న వ్యర్థాన్ని విడిచి, మాలిన్యాన్ని విడిచి ఆయన వెంబడిస్తే వారు అలా ఉంటారంట. ఈరోజన్నా ఉండటానికి ఇష్టపడ్డామండి, ఇంకోలాగా ఉండటానికి ఇష్టపడ్డాం. చూడండి 49వ వచనం చూడండి. అది అయితే నా మాట వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణిని పోలిండును. ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగా అది కూలిపడిన ఇంటి పాటు గొప్పదని చెప్పాను. దీనికే మనం ఇష్టపడుతున్నాం. ఈ మాట మరి ఆమె ఒత్తించకపోతే నన్ను క్షమించండి, మ్యాక్సిమం 100కి 98% ఇది మనకు వర్తిస్తుంది. ఎవరికైనా క్షమించండి. ఎవరన్నా నేను ఆ జాబితాలో లేనండి, నేను ఫస్ట్ జాబితాలోనే ఉన్నానంటే నన్ను క్షమించండి. లేని వారికైతే చెప్తున్నాను, ఈ జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం, 100% చేస్తున్నాం. దేవుడు అంటున్నాం, ఎన్నట్టుగా నటిస్తున్నాం, కానీ వినటం లేదు. ఆయన మాటలు కార్యాలు చేయము, ఆయన ఆలోచన చేయము, లెక్క చేయము, ఆయన చెప్పినట్టుగానే వింటాం. అది మంచి పద్ధతి కాదు, అది కరెక్ట్ అయితే కాదు. ఎప్పుడు కూడా దేవుడు అంటాడు, నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తా. నా పనిలో నువ్వు పాలుభాగస్తుడు, నీకేది కావాలని నేను ఇస్తాను. ఎప్పుడైనా చేస్తామండి? పాలుభాగస్తులు అవుతామా? అవుతున్నామా? అవుతాం. అయిపోయే ముందు ఆఖరిలో వస్తాం. మధ్యాహ్నానికి ఎప్పుడు వస్తున్నాం? అది కూడా ఆయన పనే. మనం చేయవలసింది ఏంటంటే మాట విని లోపడాలి. ఆయన అక్కడ గాడిద పిల్లకు కట్టలు తెచ్చాడు, ఈరోజు తాడు బంధకాలు ఇప్పించాడు, మనకి ఇప్పించాడు. మన బ్రతుకుల్లో జయం ఉంది, కానీ ఆ జయాన్ని అపజయం చేసుకుంటున్నాం. పిరికి వాడిగా ఉంటున్నాం, నేను జయించలేనేమో. అయితే పిల్లలు అన్నిటికంటే ముఖ్యంగా మన మనస్సాక్షి, మన మనసును మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మన ఆలోచన మన కంట్రోల్లో ఉంటాయండి. అంటే చూసిందల్లా కావాలి. ఎవరన్నా బాగుంటే వాళ్ళు చూడాలి, అలా ఉన్నారు, మేము చూడాలి. అయితే మనకంటే పైన ఉన్న వారిని చూడటం కంటే మనకంటే వెనకున్న వారు చాలామంది ఉన్నారు. పూట గడవని వారు ఈ రోజుకి చాలామంది ఉన్నారు. ఉండటానికి ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. కానీ మనకి ఇల్లు ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు. చక్కగా అన్ని అవయవాలు మంచిగా ఉన్నారు. కొంతమంది కాళ్ళు లేని వారు ఉన్నారు, మరి వారికంటే మనం మెరుగు కదా. చేయలేని వారు ఉన్నారు, వారికంటే మనం మెరుగు కదా. తినడానికి లేక చెట్లు కింద పడుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే మనం మెరుగు కదా. ఏ రోజన్నా మరి అనుకున్న వారిని చూసి మన ప్రభా వారికంటే నన్ను శ్రేష్టంగా ఉంచు, నీకు వందనాలయ అన్నావా? ఏనాడు చెప్పం. నా ఎదురు చూసి అది వాళ్ళు రోజుకు ఒక సేవ పడుతుంది, రోజుకు ఒక బండి ఎక్కుతుంది, రోజుకు ఒక కారు కొంటున్నాడు వాడు, రోజుకు ఒక ఉంగరం కొంటున్నాడు వీడు. మా బ్రతుకు ఎందుకు అయిపోయింది అంటే ఎంత కష్టపడుతున్నావు ఏంటి మా బ్రతుకు అని లెక్కేసాం. కేవలం దేవుడు మనం సజీవులుగా ఉంచాడు, అది సంతోషించాం. దేవుడు అవకాశం ఇచ్చాడు మనం సరి చేసుకోవటానికి. ఈరోజైనాను అట్టి బంధకాల నుంచి విడిపించబడాలి, అట్టి విరుద్ధమైన మనసు నుంచి విడిపించబడాలి. ఈరోజే మనది కానిది ఏది మనం తెచ్చుకోతాం. ఇది చాలా సార్లు చెప్తాయి, మ్యాక్సిమం ప్రతి ఆదివారం వచ్చింది మాట. మనది కానిది మనం ఏది తెచ్చుకోకూడదు.
ఇచ్చేయండి అని చెప్పి. మరి ఎంతమంది ఇచ్చేస్తున్నారో నాకు తెలియదు. పౌలు గారేమో వెనుకున్న వాటిని ఎట్లా ఎంచుకున్నాడంటే ఆయన అశుద్ధంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయనదే, మళ్ళీ ఆయన వేరే వాళ్ళేమి కాలేదు. ఎందుకంటే వెనుకున్నట్టు విడిచి ఎదురున్న వాటి కోసము ముందుంది నిత్యరాజ్యం, వెనకలేదు. వెనక పాపము ఊబుంది. మన గతాన్ని వెనక తీసుకుంటే పాపపు ఆలోచన, పాపపు బ్రతికే మంది. యేసు ప్రభువుని ఎరిగాక మన బ్రతుకు మార్చుకున్నాం, మన ఆలోచన మార్చుకున్నాం, మనం నడిచే మార్గం తిన్నగా ఉంది. అందుకని వెనకున్న దాన్ని విడిచి ముందున్న వాటి కోసం ఎదురుపడాలి. కానీ ఇంకనూ మనం వెనకున్న దాన్నే ఎదురు చూస్తాం. లోతు భార్యలాగా, గెహాజీలాగా, యశ్వదేవతి యోధాలాగా ఏం సాధించుకున్నారు వాళ్ళు? ఏమేమి పొందుకున్నారు? ఆయన మాట కాదని ఆయన ధిక్కరించి. ఇప్పుడు మనం చేయవలసింది ఆయన మాట వినటమే. ఆయన నేను కొండలు భయమంటలేదు. భయమన్నాడు ఎప్పుడన్నా కొండపోయి, లేకపోతే నాకు దగ్గరికి వచ్చి మోకాల మీద రాడు, లేకపోతే అక్కడికి వచ్చి ₹1,00,00,000 లేకపోతే ఇక్కడికి వచ్చి నీ ఆస్తి ఇచ్చాయని అడిగాడు. నేను రోజున్నా నా మాట విని నీ హృదయాన్ని మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, యథార్థత కలిగి జీవించు అని చెప్తున్నాడు ఆయన. మంచి మాటగా చెప్పాడు ఆయన. అదే ఎవరన్నా వచ్చి నీకు 10,000 ఇస్తాను, ప్రతిరోజు మా ఇంటికి వచ్చి పొద్దున్నే 6 గంటలకు కలాం కొట్టేయాలంటే మంతం అండి. 5 గంటలకు పట్టుకుని వెళ్ళిపోతాం, అలారం పెట్టుకుని లేచి కొడతాం. పొద్దున్న 5 గంటలకల్లా మా ఇంటికి వచ్చి ఒక బిందె నీళ్ళు పెట్టేలా, అబ్బాయి ఒక కావడి నీళ్ళు రోజుకి నెలకు 10,000 ఇస్తాను, పెట్టమండి. దేవుడు ఏం బరువు ఏమంటలే, ఉదయకాలం లేచి కొంతసేపు నాతో గడిపోయా నీకు మంచి భాగ్యాన్ని ఇస్తాను అంటున్నాడు. ఈరోజు తను గడుపుతాకి ఇష్టపడతామండి. లేకటానికి ఒక అరగంట ఇంకొంచెం పడుకుంది లేపుతాం. ఈ లోపల 6 అయిపోతుంది, గమ్మలు వేసిపోతాం. టైం అయిపోతుంది. స్కూల్ టైము, లేదా పనికి వెళ్ళే టైము, ఆఫీస్కి వెళ్ళే టైము, పనులు వెళ్ళే టైము, పరుగులు పెట్టేస్తాం. వెళ్ళిపోయి ఒక మూల నుంచి ప్రభా నాకు ఆత్రం నీకు స్తోత్రం వెళ్తున్నానే, పని టైం అయిపోయింది. అదే ప్రార్థన. ఏంటంటే చేసుకున్నాను కదా, ప్రార్థన చేసుకున్నాడు. అసలు నీళ్ళు కాదమ్మా. ఏం ప్రార్థన? ఒక నిమిషం, ఒక సెకండ్ చేస్తాను, నిమిషం కూడా ఆటో వెళ్ళిపోద్ది, అది బస్సు వెళ్ళిపోద్ది, టైం అయిపోద్ది. అది దేవుడికి ఇష్టమైనటువంటి ప్రార్థన కాదు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి. మత్తయి సువార్త బాప్తిసం బల్లారాధన కాదు. ఈ గిన్నెలోనిది రొట్టె తిన్నాక నేను మీతో ఎన్నటికీ ఇక్కడ తినను, మరలా నా తండ్రి రాజ్యంలో నేను మీతో తింటానని చెప్తాడు. అంటే మనందరినీ ఎక్కడ చూడాలని ఆశపడుతున్నాడు ఆయన? తన తండ్రి రాజ్యములో తన తండ్రితో పాటు కలిసి ప్రభు బల కార్యక్రమంలో పాలు పంపులు పొందుకోవడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డలు అక్కడ నేను మీతో మళ్ళా షేర్ చేసుకుంటాను అని. మరి మనము అక్కడికి వెళ్తామంటారా? అంటే అవకాశం ఉందా అసలు? ఏమన్నా కొద్దిగా కాదు, కొద్దిగా ఒక అడుగన్నా పెడతామంటారు, మొత్తం లేకపోయిన స్థలం. ఆయన మాట విని సమ్మతించాలి, ఆయన మాటకు మనం లోబడాలి, విధేయత కలిగి జీవించాలి. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమైన వ్యక్తి కదా. ఈ లోకం అంతా మాయ, అది అందరికీ తెలుసు. కానీ మనము వ్యర్థమైన దానికోసం పరుగులు పెడుతున్నాం. కానీ ఈ లోకం వాళ్ళని విడిపించుకుని కడుక్కుందాం అనేటువంటి ఆశ మనలో కనపడట్లేదు. ఆశ వాక్యం విన్నప్పుడైతే ఉంటుంది, కానీ మరలా బయటికి వెళ్ళగానే ఎవరి పని వారిది అన్నట్లుగా అయిపోతుంది. అలాంటి వారిగా కాక ఆయన మాట విని లోబడే వారిగా మనందరం ఆయన ఆశీర్వాదాలు పొందుకుని ఆయన మాటకు లోబడి విధేయత కలిగి జీవించాలని ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. రెండింటిని మనందరం ప్రార్థన చేసుకుందాం.